ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న జనం అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. నిన్న G7 సదస్సు జరిగింది. ఆ సదస్సు నుంచి వాషింగ్టన్ బయలుదేరే సమయంలో మీడియాతో మాట్లాడుతున్న ట్రంప్ బాంబుల వర్షం, ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్, ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి, టెహ్రాన్లో భయానక పరిస్థితులు, నగరాన్ని వీడుతున్న జనం, G7 నుంచి అర్ధాంతరంగా వచ్చేసిన ట్రంప్, కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నాం, ఖమేనీ ఎక్కడున్నారో తెలుసని వ్యాఖ్య. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం ఏముంది? కాల్పుల విరమణ శాంతి దిశగా ముందుకు తీసుకెళ్తుంది. అంతకంటే మెరుగైన పరిష్కారం ఏముంటుంది? కాల్పుల విరమణ చేస్తేనే కదా పరిష్కారం దొరికేది. అంతకంటే మెరుగైన పరిష్కారం ఏంటి అంటే ఇరాన్ని లేకుండా చేసేస్తామన్నది ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యగా మనకు కనబడుతున్నది. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు, లేకపోతే మిమ్మల్ని లేకుండా చేస్తాం. మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై ఇరాన్ దాడి, ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు, సరిహద్దులు దాటి ఆర్మేనియా చేరుకున్న భారతీయ విద్యార్థులు. సో ఇట్లా ఒక భయానక వాతావరణం అయితే కనబడుతూ ఉన్నది. ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాలుస్తున్నది. అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధం దిశగా ముందుకెళ్తుంది. ఇట్లా రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇజ్రాయెల్కి ఒకవైపున అమెరికా సపోర్ట్ చేస్తున్నది, మిగతా G7 కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి. ఇటు ఇరాన్కి కొంత సపోర్ట్ చేయాలి అని ముందుకేసి వెనకడుగేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే పెట్టుకుంటే మళ్ళీ అమెరికాతో పెట్టుకోవాల్సి వస్తుంది, మళ్ళీ అది మరింత మన దేశం మీదకి వస్తుందన్న ఒక భయానకమైన పరిస్థితి కూడా ఉండొచ్చు. ఏదేమైనా ముస్లిం కంట్రీస్ ఇవన్నీ కూడా కొంత ఇరాన్కి సపోర్ట్గా నిలబడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రతరమైంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధ విమానాలతో ఇరాన్ పైన ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. అటు ఇజ్రాయిల్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. 5వ రోజైన మంగళవారం పరస్పరం జరుపుకున్న దాడుల్లో రెండు వైపులా భారీ నష్టం సంభవించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహిత సలహాదారు మరణించారు. ఇజ్రాయిల్లోని మొస్సాద్ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన ఇరాన్ డ్రోన్ల తయారీ యూనిట్ను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు నగరాన్ని వీడుతున్నారు. ఇక G7 సదస్సులో పాల్గొనేందుకు కెనడా వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా వాషింగ్టన్ వచ్చేశారు. కాల్పుల విరమణ కంటే మెరుగైన పరిష్కారం కోసం చూస్తున్నామని వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఏదో జరగబోతుందని అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. వెరీ క్లియర్గా మేము కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాం, ఇరాన్ మీద దాడి చేయడమే అన్న ఆలోచన ట్రంప్లో ఉన్నట్టు కనబడుతున్నది ఆ స్టేట్మెంట్ తర్వాత. మరోవైపు ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాలు పిలుపునిచ్చాయి. ఇరాన్లో చిక్కుకున్న కొంతమంది భారతీయ విద్యార్థులు మంగళవారం సరిహద్దులు దాటి ఆర్మేనియాలోకి వచ్చారట. సో నిన్న ఇజ్రాయెల్లోని హెర్జిలియాలో అలుముకున్న పొగాట ఇరాన్ చేసిన క్షిపణి దాడితో. సో ఇట్లా ఒక యుద్ధ వాతావరణం కనబడుతూ ఉన్నది. ఇంకా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్లో సురక్షిత ప్రాంతంలో తలదాచుకున్న స్థానికులు. ఇరాన్లోని ఒక ప్రదేశంలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ సభ్యులట. ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అత్యంత సీనియర్ సైనికాధికారి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సన్నిహిత సలహాదారు అయిన అలీ షాద్మానీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ దళాలు వెల్లడించాయి. గతంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సీనియర్ సైనికాధికారి అలీ రషీద్ చనిపోవడంతో అలీ షాద్మానీని ఇటీవల సాయుధ దళాలకు నూతన నాయకుడిగా ఖమేనీ నియమించారు. టెహ్రాన్ డౌన్ టౌన్కు సమీపంలోని 3,30,000 మంది ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. 1 కోటి మంది జనాభా ఉండే ఈ నగరం నుంచి పలువురు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 224 మంది మరణించారు, 1,277 మంది గాయపడ్డారు. టెహ్రాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఎప్పుడంటే అప్పుడు తమ యుద్ధ విమానాలు ఇరాన్ రాజధానిపై దాడులు చేయగలవని పేర్కొన్నది. 120 క్షిపణి ప్రయోగ కేంద్రాలు ధ్వంసం చేశాం. టెహ్రాన్ విమానాశ్రయమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అక్కడున్న 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇజ్రాయెల్ విడుదల చేసింది. దాడుల్లో ఇరాన్ ప్రత్యేక ఎలైట్ దళం ఖుడ్స్ ఫోర్స్కు చెందిన 10 కమాండ్ సెంటర్లు నాశనమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇరాన్ బ్యాంకులపైన ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ల్యాప్టాప్లపైన ఇరాన్ పాక్షిక బ్యాన్ విధించింది. మొస్సాద్కు దెబ్బ. ఇజ్రాయెల్ పైన ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. మంగళవారం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులను టెల్ అవీవ్ ప్రాంతంపై ప్రయోగించడంతో భారీ నష్టం సంభవించినట్టు సమాచారం. పలు భవనాలు, వాహనాలపైన క్షిపణులు పడడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. మొస్సాద్ ప్రధాన కార్యాలయం పైన ఇరాన్ దాడులు చేసినట్టు తెలుస్తోంది. టెహ్రాన్లో మొస్సాద్ ఏర్పాటు చేసుకున్న డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. ఇట్లా రెండు వైపులా నష్టం ఉన్నది. ఇరాన్కి
నష్టం మరింత తీవ్రంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో అమెరికా స్టాండ్ ఏంటి అన్నదే ఇక్కడ కీలకం. ఇరాన్ యుద్ధంలో అమెరికా స్టాండ్ ఏంటి, ట్రంప్ ఏం చేయబోతున్నారు అన్నది చాలా కీలకం. ఇక్కడ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత తీవ్రమవుతున్న వేళ అధ్యక్షుడు ట్రంప్ తన కెనడా టూర్ అర్ధాంతరంగా ముగించుకొని అమెరికా చేరుకున్నారు. G7 శిఖరాగ్ర సదస్సులో భాగంగా మంగళవారం ఆయన కెనడాలోనే పర్యటించాల్సి ఉన్నది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైతేనే యుద్ధం ఆగుతుందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ట్రంప్ హడావుడిగా అమెరికా వెళ్లడం ప్రాధాన్యంతో ఉత్కంఠ నెలకొంది. ట్రంప్ హడావుడిగా సిచ్యువేషన్ రూమ్ను సిద్ధం చేయించి వాషింగ్టన్కు వచ్చేశారట. అంటే ఇప్పుడు ఆ ఖమేనీని లేపేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టున్నది. సో ఆయన రాగానే రక్షణ మంత్రితో భేటీ అయిందట. దీంతో ఇరాన్ అణు కేంద్రాలు ధ్వంసం చేయడంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలపబోతోందనే ప్రచారం జోరందుకున్నది. అందరిది ఒకటే, వాళ్ళ ఇజ్రాయెల్ భయం ఏంటంటే వాళ్ళని అట్లా వదిలేస్తే వీళ్ళు న్యూక్లియర్ బాంబ్స్ ఇవన్నీ తయారు చేసి మా దేశం మీదనే దాడి చేయబోతున్నారు. రేపు వీళ్ళు అక్కడ తయారు చేసి మిగతా చుట్టూ ఉన్న వాళ్ళ మిత్ర దేశాలన్నింటికీ సప్లై చేస్తున్నారు. అది ఏనాటికైనా మనకు ముప్పే అన్న దాంట్లో ఇజ్రాయెల్ ఉన్నది. సో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఉన్నది. ఇందుకోసం భారీ బంకర్ బస్టర్ బాంబును కూడా వాడాల్సిందే. ఇది సుమారుగా 13,600 కిలోల బరువు ఉంటుందట. ఆ భారీ బంకర్ బస్టర్ బాంబ్ అంటారట దాన్ని. దీన్ని కేవలం అమెరికాకు తురుపు ముక్క అయిన B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవట. కొన్ని నెలల క్రితమే ఈ రకానికి చెందిన దాదాపు 5 యుద్ధ విమానాలను పశ్చిమాసియా సమీపంలోని డిగో గార్సియా బేస్కు అమెరికా చేర్చిందట ఆల్రెడీ. రీఫ్యూలింగ్ ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలు కూడా పశ్చిమాసియాకు తరలిస్తోంది. బ్రిటన్ తన ఫైటర్ జెట్లను మోహరిస్తూ ఉండడం ఉద్రిక్తతను పెంచుతోంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రత్యేక ప్రతినిధి విట్కాఫ్ను ఇరాన్తో చర్చల కోసం పంపుతామని ట్రంప్ తెలిపారు. ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఖమేనీ మాకు సులభమైన లక్ష్యమే, అయితే ఆయన్ను ప్రస్తుతానికి చంపాలి అని అనుకోవట్లేదు. ప్రజలపైన, అమెరికా సైనికులపైన క్షిపణులు ప్రయోగించడాన్ని కోరుకోవడం లేదు అని తన సొంత ట్రూత్ అనే సోషల్ మీడియాలో ట్రంప్ నిన్న ట్వీట్ చేసిండు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ అనమాట. సో అన్ని పేపర్స్లో ఈ వార్త హైలైట్ అవుతున్నది. ఇగో, యుద్ధంలోకి అమెరికా, ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు పక్కాగా తెలుసు. ఖమేనీ ఎవరంటే ఆయనే, ఇరాన్ అధ్యక్షుడు. ప్రస్తుతానికి హతమార్చం, ఇరాన్ లొంగిపోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధం అనేది ఉండకూడదు. టార్గెట్ అదే. వాళ్ళు తయారు చేసుకున్న ఆ అణ్వస్త్రాలని, అణ్వాయుధాలని ఇచ్చేయాలి, భవిష్యత్తులో తయారు చేయొద్దు. మేము చెప్పినట్టు వినాలి. సమస్యకు నిజమైన ముగింపు కోరుకుంటున్నాం. టెహ్రాన్ను అక్కడి పౌరులు తక్షణం వీడి వెళ్ళిపోవాలి. ట్రంప్ హెచ్చరికలు. G7 నుంచి అర్ధాంతరంగా అమెరికాకు. తాను తిరిగి వెళుతున్నది కాల్పుల విరమణ ఒప్పందం కోసం కాదు, విషయం అంతకంటే పెద్దది అని స్పష్టీకరణ. ఈశాన్య సిరియా నుంచి అమెరికా బలగాల తరలింపు. డిగో గార్షియాలో ఇప్పటికే అమెరికా B-2 స్టెల్త్ బాంబర్లట. సో ఏ క్షణంలో ఏం జరిగినా మనం చెప్పలేము. సిచ్యువేషన్ చాలా వర్స్ట్గా ఉన్నది. ఇగో, ఇజ్రాయెల్ చేతికి బంకర్ బస్టర్ బాంబ్. ఇరాన్ పైన దాడికి అమెరికా సహకారం అట. సో ఆ బాంబ్ వేసేస్తే మొత్తం ఖతమైపోద్దట. వాళ్ళు వింటే విన్నరు, లేదు మేము ఇట్లనే ఉంటామని అంటే ఆ బాంబులు వేయడానికి కూడా రెడీ అవుతున్నది ఇజ్రాయెల్ అమెరికా సహకారంతో. మరి ఇది 3వ ప్రపంచ యుద్ధము, లేకపోతే ఇంకా వేరే దేశాలకి అంటే అప్పుడు ఇరాన్కి వేరే కొన్ని దేశాలు ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కోపంతో మళ్ళీ ఇజ్రాయెల్, అమెరికా వాళ్ళ మీద కూడా దాడి చేస్తే అది మరింత ఇట్లా దావాణంలో వ్యాపిస్తే వార్ పెద్దదయ్యే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య పెద్దగా లేదు, ఉంటుంది అని కూడా మనం అనుకోవట్లేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరికీ ఇండియాలో ఉన్న వాళ్ళకి చర్చ ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో మనకి రావాల్సిన పెట్రోల్ ఉత్పత్తులు, చమురు ఏవైతే ఉన్నాయో మనం మొత్తం ఇంపోర్ట్స్ మీదనే ఆధారపడుతున్నాం. మనం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా 90% చమురు అవుట్ సైడ్ నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, వేరే కంట్రీస్ నుంచి. అందులో ఇరాన్ కూడా కీలకమైంది. రష్యా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఒకవేళ ఈ దారులు కనుక మూసుకపోతే మరింత దాడులు జరిగి మన దగ్గర పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశం ఉందన్నది ఒక చర్చ. ఇగో, ఇజ్రాయెల్ దాడులు ఇంధన భద్రతకు ముప్పట. చమురు కేంద్రాల ధ్వంసం ఆందోళనకరం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందట. భవిష్యత్తులో ఇరాన్కు చైనా సహకరించే అవకాశం ఉందట. ఇజ్రాయెల్ ప్రాంతీయాధిపత్యం తాత్కాలికమే కావచ్చు. తక్షణం కాల్పులు విరమించి చర్చలు జరపడం మేలు. మాజీ దౌత్యవేత్త తల్మీద్ అహ్మద్ అట.